నమస్తే అండి, వెల్కమ్ టు విజయక్క వంటలు. సోయాబీన్ని వండుతున్నానండి. నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇగో రాత్రి ఉడకబెట్టినానండి. ఇప్పుడు దాన్ని కూర వండుతున్నా. మెంతం వేస్తున్నానండి. 2 కట్టలు మెంతుము, ఒక 3 పచ్చిమిరకాయలు అండి, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు అండి, ఒక టమాటా అండి, ధనియాల పౌడర్ అండి, పసుపు, గరం మసాలా పౌడర్, కారము, ఉప్పు, అది కొంచెం ఇంగువ అండి. ఇప్పుడు తాలింపు పెడతానండి. ఇప్పుడు ఇగోనండి నూనె, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం సోంపు వేసినానండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ 1 స్పూన్ తీసుకున్నానండి, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇది వేగినాక మెంతిమాకు వేస్తానండి. ఉల్లిగడ్డలు వేగినాయండి, మెంతిమాకు అండి. ఆకు వేగిందండి. టమాటా వేస్తున్నా, ఒకటే టమాటా ఉడికిందండి. ఇగో కారం, ఉప్పు, గరం మసాలా అండి, ధనియాల పౌడర్, పసుపు, కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇప్పుడు సోయాబీన్స్ వేస్తున్నానండి. బాగా కలుపుకున్నానండి. ఇక ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నా. కొద్దిగా సేపు దగ్గర అయ్యేదాకా ఉడకబెట్టాలండి. దగ్గరికి అయ్యిందండి. కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు దగ్గర అయ్యేదాకా మనము చూసుకొని కలుపుకోవాలండి. మంచిగా ఉడికింది చూడండి. ఇగోనండి అయిపోయింది, రెడీ అయిపోయిందండి. రొట్టెలోకి, అన్నంలోకి మనం పెట్టుకొని తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఇది సోయాబీన్స్ మస్తు ఉంటుంది. మరి విజయక్క వంటకి మరి ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.